100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పలు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు నిర్ణయించారు. కేబినెట్ భేటీలో వైట్ పేపర్ అంశంపై చర్చించారు. గత వైసీపీ సర్కారు అనుసరించిన విధానాలపైన, తీసుకున్న నిర్ణయాలపైన, చేసిన ధ్వంసంపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్వేతపత్రాలను విడుదల చేయడం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం వీలవుతుందని, కాబట్టి శ్వేతపత్రాలు విడుదల చేయడం మంచిది అన్న అభిప్రాయాన్ని మంత్రివర్గం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో ధ్వంసం చేసింది అన్న విషయాలను ప్రజలకు శ్వేతపత్రాల ద్వారా తెలపాలని పలువురు మంత్రులు సూచించారు. ఈ సందర్భంగానే అసలు ఏ అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలి అన్న విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు లేవనెత్తారు. వీటిలో ముఖ్యంగా అమరావతి, పోలవరం, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం సహా పలు విషయాలను మంత్రులు సూచించారు. ఇందులో పర్యావరణంలో భాగంగా ఇసుక, గనుల విషయంపైన శ్వేతపత్రం విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్, పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.